కుక్క పోరంబాకు అయినటువంటి జోకర్ రమేష్ ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ పిచ్చి కుక్క మాదిరి మరుగుతానే ఉన్నాడు. ఎందుకు మరుగుతున్నాడో అర్థం కాదు. ఆ హ్యాంగ్ ఓవర్ అయినట్లేదు, హ్యాంగ్ ఓవర్ తో మాట్లాడుతున్నట్టే ఉంది. రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు జోకర్ రమేష్ కి. ఆ తాగుబోతు రమేష్ పొద్దున్నే వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ పక్కన సీఎం గారు ఉన్నాడు, తైతెక్కలాడుతున్నాడు, తెగ నవ్వుకుంటున్నాడు, తలకాయ ఊపుతా ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా సీఎం గారు మాత్రం తెగ మురిసిపోతున్నాడు. ఆయన శిష్యుడు ఎంత చక్కగా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. వీడి గురించి నేను చెప్తాను. పెడన ప్రజలేమో వీడేదో ఉద్ధరిస్తాడని చెప్పి పెడనకి ఎమ్మెల్యే చేసుకున్నారు. వీడిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి ఏమో మంత్రి ఏం చేశాడు. మరి ఆయన పెడనకి చేసింది ఏం లేదు. ప్రతి చోట ప్రతి మడ అడిగి నరికేస్తున్నాడు. ఎకరానికి ₹1,00,000 ఇస్తే చాలు, అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా అరేంజ్మెంట్ చేసి పెడుతున్నాడు. ఎందుకంటే మరి బ్యాక్ సైడ్ నుంచి ఇన్కమ్ రావాలి కదా. వీడికి ఇచ్చిన బాధ్యత ఏమో గృహ నిర్మాణం. వీడి బడ్జెట్ లో నుంచి మాత్రం గృహ నిర్మాణానికి ₹0 ఉన్నాయి. మరి వీడు మంత్రిగా ఉంది ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. కానీ మహిళా మినిస్టర్ని అందరినీ లోపరుచుకుంటా ఉన్నాడు. చాలా మందిని అంత క్రితం మినిస్టర్స్ ని లోపరుచుకున్నాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి మహిళలను కూడా లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. వీడు ఒక సైకోపాథిక్ విమెనైజర్. ఎంతసేపు మహిళల మీదే వీడి కన్ను. మేము చూస్తా ఉన్నాం. పెడ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం ఏం చేయలేదు. కృత్తివెన్ను మండలం మొత్తం మరి మడ అడవులన్నీ మాయమైపోయినాయి. వాటి చెరువులు తవ్వుకునేటట్టుగా అవకాశం కల్పించి ₹1,00,000 ఇస్తే ఎవరికైనా చేస్తున్నాడు. పెడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి శాండ్ మాఫియా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఈయన ఉండడం మాత్రం ఇబ్రహీంపట్నం. మరి ఇబ్రహీంపట్నంలో కమిషన్లు తీసుకుంటాడు. పెడ నియోజకవర్గంలో శాండ్ మాఫియా నడిపిస్తా ఉంటాడు. కొంతమంది మండలాధ్యక్షుల చేతుల్లో పెట్టేశాడు మొత్తం శాండ్ మాఫియా. మరి 90% పైనే పెడ నియోజకవర్గంలో రైతులు ఉంటారు. వారికి ఎప్పుడు వారి బాగుబోగులు ఏ రోజు పట్టించుకోలేదు. మరి 2 పంటలు కూడా చేయనీయకుండా ఒకటే పంట అయ్యేటట్టుగా చూస్తా ఉంటాడు పెడలో. అసలు ఆయనకిను ఈ పంట పండడానికి నీళ్లకి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి నవ్వులు ఆపి కొంచెం నిద్ర మేల్కుని ప్రజల గోడు పట్టించుకుని అసలు విషయాలు మాట్లాడితే బాగుంటది. ఎవడు పెళ్ళాలు ఎవరు ఎంతసేపు ఇదే గోల. పక్కింటోడి పెళ్ళాం గురించి నీకెందుకురా రమేష్? నీ పెళ్ళాం గురించి నువ్వు చూసుకో. అంతేగాని పిచ్చ మాటలు మాట్లాడావంటే రోడ్డు మీదకి రాను. పెడ నియోజకవర్గంలో నిన్ను అడుగు పెట్టనేమో ఏదో అనుకుంటున్నావు నువ్వు. నీ చిట్టా మొత్తం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. నియోజకవర్గంలోకి రాగానే నీ చిట్టా మొత్తం చదువుతారు ఆయన. అప్పుడు తెలుస్తుంది ప్రజలకి. మానవుడితో మేము చెప్తాం కంటే మా అధ్యక్షుడు నీ చిట్టా విప్పితే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కృష్ణా జిల్లా ప్రయాణం యాత్ర త్వరలోనే ఉండబోతుంది. నీకు మాత్రం బొమ్మ కనిపిస్తుంది జోకర్ రమేష్. ఆ రోజు వరకు వెయిట్ చేస్తాడు. ఇంకొకసారి బయటకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడావో తోలు తీస్తాం జోగి రమేష్, తోలు తీస్తాం. ఏదో సామాన్యుల గురించి మాట్లాడినట్టు మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఏ పదవిలో లేకపోయినా ఎన్నో కోట్ల మందికి మంచి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని నువ్వు నోరిప్పి మాట్లాడడానికి కూడా అర్హుడు కాదు. నీ స్థాయి సరిపోదు. మీ ముఖ్యమంత్రి స్థాయి కూడా సరిపోదు. ముఖ్యమంత్రి ఎంతసేపు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఈ చెత్త భజనలు ఎందుకురా బాబు? నీ కొడుక్కి సీటు కావాలంటే సీటు అడుగు. అంతేగాని నీ కొడుక్కి నీకు ఇద్దరికి సీటు కావాలి. ఒకటి ఇబ్రహీంపట్నం, ఒకటి పెడన సీటు కావాలంటే ముఖ్యమంత్రి భజన చేసుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది పడితే అది అవాక్కులు చవాకులు పేలేవో తోలు తీస్తాం జోగి రమేష్. నువ్వు మంత్రి అయితే అయి ఉండొచ్చు. మేమందరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఇక్కడికి వచ్చాం రాజకీయాలకు. అవసరమైతే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రజాసేవ కోసం వచ్చాం. నీలాగా చెత్త మాటలు మాట్లాడడానికి రాలేదు. ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళం. నిలబడతాం, గెలిచే వరకు నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. అంతేగాని నీలాగా లుచ్చా మాటలు మాట్లాడవరా జోగి రమేష్? సరిగ్గా మాట్లాడు, తోలు తీసేస్తారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కన్ను బొమ్మలు ఆడించారంటే నువ్వు అసలు మామూలుగా మనిషివే కనిపించవు. అలాంటి నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకురా? నీకున్నటువంటి బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. పెడ నియోజకవర్గంలో నువ్వు చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. 4.5 సంవత్సరాల్లో నువ్వేమీ ఏడవలేదు కదా. ఇప్పుడు ఏడు, ఇంకా 6 నెలలు ఉంది.
నువ్వో మీ అబ్బాయి ఎవరు పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకున్నామంటే తోలు మాత్రం గ్యారంటీగా తీస్తాం. సాటి మంత్రి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కూర్చోబెట్టి మందలించాల్సింది పోయి తెగ మురిసిపోతున్నాడు. ఏంటో అర్థం కాదు ఈ పరదాలు రాని. ఈ మహానుభావుడు పెడ నియోజకవర్గానికి వచ్చిన కాంచి 4 ఏళ్లలో ఏం చేశాడయ్యా అంటే రెండో పంట లేకుండా కృష్ణా జిల్లాను మొత్తం చేశాడు. 4 సంవత్సరాలు రబీ కాలంలో నీళ్లు అందించలేకపోయాడు. పంట భూములు మాత్రం చెరువులుగా తవ్వడానికి 10,000 ఇస్తే చాలు లంచం మార్చేస్తా ఉన్నాడు. అలాగే పెడ నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే, ముఖ్యంగా పెడ మున్సిపాలిటీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే జే ట్యాక్స్ కట్టుకోవాలి, J² ట్యాక్స్ కట్టుకోవాలి, జోగి అండ్ జగన్ ట్యాక్స్ కట్టుకోవాలి. కట్టుకుంటే గానీ ఎవరు ఇల్లు కట్టలేదు ఇన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇసుక మాఫియాలో వీళ్ళు మామూలుగా బాగా మునిగి తేలిపోయి ఉన్నారు. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ జోగి ట్యాక్స్, జగన్ ట్యాక్స్ కట్టుకుని మరి ఇల్లు ఏం కట్టుకుంటారు, లేకపోతే బిజినెస్ ఏం కట్టుకుంటారు, ఏం కట్టుకోలేకపోతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రైవేటు వాహనాలు పెడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయి. దాదాపు 10 వాహనాలు ఉన్నాయి. ఇటు బంటిమిల్ దగ్గర నుంచి కానీ, ఇటు కృత్తివెందు మండలం నుంచి కానీ 10 బస్సులు వెళ్తున్నాయి. ఎవరి ఆ బస్సులు? జోగి రమేష్ కి దానికి ఏంటి సంబంధం అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి జోగి రమేష్ కి. మాలాంటి వాళ్ళు వచ్చి ప్రజల తరపున పోరాటం చేస్తుంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు. వీళ్ళకేం పని లేదా? ప్రజల తరపున పోరాడాల్సిన వీళ్ళు చేసేది మాత్రం అన్ని గుడిసెడి పనులు, చెప్పేది మాత్రం అన్ని శ్రీరంగ నీతులు. వీడి పెళ్ళం గురించి వీడు చూసుకోడు, పక్కన పెళ్ళం గురించి ఎంతసేపు వీడి శ్రద్ధ. ఈ విమనైజర్ జోకర్ రమేష్ ఉన్నాడు కదా, వీడిని చూసి వీడి కొడుకు కూడా ఇట్టగా తయారయ్యాడు. హైదరాబాద్ లో వాడు కూడా తిరుగుతానే ఉన్నాడు. వాడి ఫోటోలు, వీడియోలు అన్ని వస్తానే ఉన్నాయి. మరి తండ్రికి బుద్ధిమంతుడు అయితే కొడుకు బుద్ధిమంతుడు అవుతాడు. వీడు వెధవైతే వాడు ఏమవుతాడు మనందరూ ఆలోచించుకోవాలి. పోయిన వారం కూడా వీడు కొడుకు తిరుగుతానే ఉన్నాడు హైదరాబాద్ లో. ఆ కాకతీయ హిల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ ఏముందో మరి తెలుసుకోవాలి. ఆ హైదరాబాద్ లో తిరగాల్సిన అవసరం ఉంది. ఆ పిచ్చి తిరుగుళ్ళు ఏంటి, వీడేంటి?